నమస్తే విద్యార్థులారా, సెషన్కు తిరిగి స్వాగతం. గడిచిన సెషన్లో మీరు మౌర్య రాజవంశం గూర్చి మరియు అశోకుడు గొప్ప పాలకుడని తెలుసుకున్నారు. మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. ఇతను చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్నాడు. అతను ఇండికా అనే పుస్తకాన్ని రచించాడు. ఇది మౌర్య పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక మూలంగా చెప్పవచ్చు. ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం నుండి మొదటి సామ్రాజ్యాలు అనే పాఠం నుండి మనం చదువుతూ దాని గూర్చి మరింత అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు. సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని నేర్చుకుంటారు. గుప్త రాజవంశంలోని ముఖ్యమైన రాజులు మరియు వివిధ రంగాలలో వారి ముఖ్యమైన రచనల గురించి తెలుసుకుంటారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన సమకాలీన రాజ్యాలు మరియు వాటి వాస్తుశిల్పం గురించి తెలుసుకుంటారు. కీలక పదాలు. వంశం ఒక జాతి ప్రజల సమూహం. రాజవంశం ఒకే కుటుంబానికి చెందిన పాలకుల శ్రేణి. సామ్రాజ్యం ఒక పెద్ద రాజ్యం. శాసనాలు రాతి ఉపరితలాలపై చెక్కబడిన సందేశాలు. ఖగోళ శాస్త్రం అంతరిక్ష అధ్యయనం. భావనా పటాన్ని పరిశీలిద్దాం. గుప్త సామ్రాజ్యం. ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత అనేక చిన్న రాజ్యాలు ఒకదానితో ఒకటి పోరాటాలు చేశాయి. గుప్త రాజవంశంలోని ప్రారంభపు ప్రసిద్ధ పాలకులలో ఒకరు మొదటి చంద్రగుప్తుడు. అతను మునుపటి మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న పాటలీపుత్ర నుండి పాలించాడు. మొదటి చంద్రగుప్తుడి తరువాత అతని కుమారుడు సముద్రగుప్తుడు పాలించాడు. అతని పాలనలో ఉత్తర భారతదేశంలో గుప్త సామ్రాజ్యం విస్తరించబడింది. అతను గొప్ప విజేత మరియు అజేయంగా నిలిచాడు. తదుపరి ముఖ్యమైన పాలకుడు రెండవ చంద్రగుప్తుడు. అతను పశ్చిమ భారతదేశంలోని సాకా రాజులను ఓడించాడు. గుప్తుల కాలం సాహిత్యం, గణితం, వైద్యం మరియు ఖగోళ శాస్త్రంలో గొప్ప పుస్తకాలు మరియు అభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. అవి ఆధునిక ప్రపంచంలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులు ఉండేవారు. వారిని నవరత్నాలు అని పిలిచేవారు. వారిలో కాళిదాస్ ఒక ప్రముఖ కవి అని పేర్కొనబడింది.
గుప్తుల కాలం అద్భుతమైన రాతి గుహలకు ప్రసిద్ధి చెందింది. అజంతా మరియు ఎల్లోరా గుహలలోని కొన్ని చిత్రాలు మరియు శిల్పాలు ఆ కాలానికి అత్యుత్తమ ఉదాహరణలు. గణితంలో ఆవిష్కరణలు. ఆర్యభట్ట ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. అతను బీజగణితాన్ని ఉపయోగించినట్లు తెలుస్తుంది. భారతీయ గణిత శాస్త్రజ్ఞులు సున్నా ఆలోచనను మరియు దానిని సూచించే చిహ్నాన్ని అభివృద్ధి చేశారు. వారు 1 నుంచి 9 సంఖ్యల కోసం చిహ్నాలను సృష్టించారు. వారు ఆల్గరిథంలను కూడా కనుగొన్నారు. నేడు కంప్యూటర్ ప్రోగ్రామర్లు తరచుగా ఆల్గరిథంలను ఉపయోగిస్తున్నారు. బ్రహ్మగుప్తుడు మరొక గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త. అతను సౌర సంవత్సరాన్ని లెక్కించాడు. వైద్యం. వైద్యశాస్త్రంలో మంచి పరిజ్ఞానం ఉన్న చర్కా మరియు సుశ్రుత వంటి గొప్ప వ్యక్తులు గుప్తుల కాలంలో ఉండేవారు. దెబ్బతిన్న ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొదటి భారతీయ వైద్యురాలు సుశ్రుత. గుప్తుల కాలం నాటి వైద్యులు విరిగిన ఎముకలను అమర్చి ఆపరేషన్లు చేసేవారు. వ్యాధుల చికిత్సలో భారతీయ వైద్యులు మూలికలను ఉపయోగించారు. వ్యాధి కంటే వ్యాధికి మూల కారణాన్ని తొలగించడమే ముఖ్యమని వారు విశ్వసించారు. చరకుడు చరక సంహితను రచించాడు. ఇది ఆయుర్వేద వైద్యానికి ప్రాథమిక గ్రంథం. అతను ఆ కాలంలో ప్రసిద్ధ వైద్యుడు. ఖగోళ శాస్త్రంలో ఆవిష్కరణలు. గుప్తుల కాలం నాటి భారతీయ శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రానికి ప్రముఖమైన కృషి చేశారు. వారు గ్రహాలు మరియు నక్షత్రాల కదలికలను గమనించారు. భూమి గుండ్రంగా ఉందని, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని, వారు అర్థం చేసుకున్నారు. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు రావడంతో గ్రహణం ఏర్పడిందని వారు తెలిపారు. వారు గురుత్వాకర్షణను కూడా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. ప్రాచీన కాలంలో ఎలాంటి ప్రయోగాలు లేకుండానే భారతీయ శాస్త్రవేత్తలు వీటన్నింటినీ కనుగొన్నారు. ఆధునిక శాస్త్రవేత్తల చేత నిర్వహించబడిన అనేక ప్రయోగాల తర్వాత ఈ ఆవిష్కరణలు సరైనవని నిరూపించబడ్డాయి. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు లోహ శాస్త్రంలో కూడా నిపుణులు. వారు ఉక్కు మరియు ఇనుము పనిముట్లు మరియు ఆయుధాలను తయారు చేశారు. వారు అధునాతన బంగారు నాణేలను తయారు చేయగలిగారు. ఈ కాలంలో భారతదేశం సైన్స్, ఖగోళ శాస్త్రం, గణితం మరియు సాహిత్యంలో గొప్ప ఆవిష్కరణలు చూసింది. కాబట్టి గుప్తుల కాలాన్ని భారత చరిత్రలో స్వర్ణయుగం అని పిలుస్తారు. హూణుల
కర్ణుల దండయాత్రలతో గుప్త సామ్రాజ్యం యొక్క గొప్ప కాలం ముగిసింది. మీకు తెలుసా, భారత తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. ఇది 1975వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది దేశీయ పరిజ్ఞానంతో రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. శాతవాహనులు మౌర్య సామ్రాజ్యం పతనమైన వెంటనే దక్కన్ ప్రాంతంలో అనేక వంశాల అధిపతులు చిన్న రాజులుగా ఉద్భవించారు. వారిలో శాతవాహనులు ఒకరు. నర్మదా నది నుండి కృష్ణా గోదావరి బెల్ట్ వరకు విస్తరించి ఉన్న పెద్ద రాజ్యాన్ని వారు నిర్మించగలిగారు. వీరు గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్య కటకాన్ని కేంద్రంగా చేసుకుని పాలించారు. ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి రాజవంశానికి చెందిన గొప్ప పాలకుడు. అతను శకులు, యవనులు మరియు పహల్వాన్లను ఓడించాడు. మూడు సముద్రాల మధ్య ఉన్న భూమిని జయించి త్రిసముద్రాధీశ్వరుడు అనే బిరుదు పొందాడు. శాతవాహనుల నౌకా నాణాలు ఆంధ్రులకు సముద్ర వాణిజ్యం మరియు నౌకాదళ శక్తిలో గొప్ప నైపుణ్యం ఉన్నాయని వెల్లడిస్తున్నాయి. వారికి విదేశాలలో మంచి ఆధిపత్యం ఉండేది మరియు వీరికి రోమ్తో మంచి వాణిజ్య సంబంధాలు ఉండేవి. శాతవాహనులు హిందూ మతాన్ని స్వీకరించారు. వారు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారు. నాగార్జునకొండ మరియు అమరావతి బౌద్ధ మతానికి ప్రసిద్ధ కేంద్రాలు. బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు వారి కాలంలో జీవించాడని చెబుతారు. పల్లవ రాజవంశం వారు 200 CE మరియు 900 CE మధ్య తమిళనాడులోని కాంచీపురం నుండి తమ రాజ్యాలను పాలించారు. వారు కృష్ణానది లోయ నుండి పాలన ప్రారంభించారు. వారి రాజ్యాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరించింది. దక్షిణ భారతదేశంలోని వాస్తుశిల్ప కళకు అభివృద్ధికి పల్లవులు గొప్ప కృషి చేశారు. ఇది కొండలు పగలగొట్టి నిర్మించిన దేవాలయాల నుండి రాతితో నిర్మించిన దేవాలయాలకు మారడాన్ని చూపుతుంది. మొదటి మహేంద్రవరం పల్లవ రాజవంశం యొక్క ప్రారంభ ప్రసిద్ధ పాలకుడు. అతను కళలకు మరియు వాస్తుశిల్పానికి గొప్ప పోషకుడు. అతను మహేంద్ర శైలి అని పిలువబడే ద్రావిడ నిర్మాణ శైలిలో ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టాడు.
మొదటి నరసింహవరం పల్లవుల తదుపరి ముఖ్యమైన రాజు. అతను మొదటి మహేంద్రవర్మన్ కుమారుడు మరియు అతను మామల్ల అని పిలువబడ్డాడు. అతను మహాబలిపురం యొక్క భాగాన్ని కళ మరియు వాస్తుశిల్పం యొక్క అందమైన నగరంగా మార్చాడు. అతను అభివృద్ధి చేసిన నిర్మాణ శైలిని మామల్ల వాస్తుశిల్పం అని పిలుస్తారు. మహాబలిపురంలో 5 రథాలు నిర్మించబడ్డాయి. వీటిని పంచపాండవుల రథాలు అంటారు. ఒక్కో రథం ఒక్కో రాతితో శిలతో చెక్కబడింది కాబట్టి వాటిని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. పల్లవుల వాస్తుశిల్పానికి ఉదాహరణలు: మహేంద్ర తరహా వాస్తుశిల్ప కళ, రాక్ కట్ టెంపుల్ ఏకశిలా వాస్తుశిల్పం, రాతితో నిర్మించిన ఆలయం, రాజసింహ తరహా నిర్మాణ శైలి, రెండవ నరసింహవర్మన్ ఆలయ నిర్మాణ కార్యకలాపాలపై దృష్టి సారించిన మరొక పల్లవ రాజు. ఆయనను రాజసింహ అని కూడా పిలిచేవారు. అతని కాలంలో ఒక కొత్త రకం నిర్మాణ శైలి అభివృద్ధి చేయబడింది. మృదువైన ఇసుక రాళ్లను ఉపయోగించి దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఇది రాజసింహ శైలిగా ప్రసిద్ధి చెందింది. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ్ ఆలయం రాజసింహ శైలి శిల్పకళకు ఒక ఉత్తమ ఉదాహరణ. చాళుక్య రాజవంశం వారు 600 CE మరియు 1200 CE మధ్య దక్షిణ మరియు మధ్య భారతదేశంలోని పెద్ద భాగాలను చాళుక్యులు పాలించారు. చాళుక్యుల మొదటి రాజులలో ఒకరైన మొదటి పులకేశి కర్ణాటకలోని బాదామి నుండి పాలించాడు. మరొక ప్రసిద్ధ రాజు రెండవ పులకేశి నర్మదా నది దగ్గర జరిగిన యుద్ధంలో హర్షవర్ధన చక్రవర్తిని ఓడించాడు. కర్ణాటకలోని బగల్ఘాట్ జిల్లాలో ఉన్న ఐహోల్ శాసనంలో రెండవ పులకేశి ద్వారా హర్షవర్ధనుని ఓటమి గురించి ప్రస్తావించబడింది. ఐహోల్ శాసనం రెండవ పులకేశి యొక్క ఆస్థాన కవి అయిన రవికీర్తిచే లిఖించబడింది. వారు కళలకు మరియు వాస్తుశిల్ప కళకు గొప్ప సహకారం అందించారు. చాళుక్యులచే అభివృద్ధి చేయబడిన ఒక నూతన నిర్మాణ శైలిని వేసారా అని పిలుస్తారు మరియు ఇది దక్షిణ భారత మరియు ఉత్తర భారత నిర్మాణ శైలుల కలయిక. రెండవ పులకేశి కూడా పల్లవరాజు మొదటి మహేంద్రవర్మని ఓడించి కావేరీ నదిని దాటాడు. అతను చోళులు, చెరలు మరియు పాండ్యులతో స్నేహం చేశాడు. కుషానులు
కుషాన్లు వాస్తవానికి చైనా నుండి వలస వచ్చారు మరియు క్రమంగా 2000 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ను కేంద్రంగా చేసుకుని సామ్రాజ్యాన్ని స్థాపించారు. 78 CEలో సింహాసనాన్ని అధిష్ఠించిన అత్యంత ప్రసిద్ధ కుషాన రాజుగా కనిష్కుడు కీర్తించబడతాడు. వారు ప్రస్తుత పాకిస్తాన్ మరియు భారతదేశంలోని మథుర మరియు అలహాబాద్ వరకు పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. ఆఫ్ఘనిస్తాన్లోని పెద్ద ప్రాంతాలతో పాటు ఆక్సస్ నది వరకు ఉన్న ప్రాంతాలను కూడా కుషాన్లు నియంత్రించారు. వారు భారతదేశం, చైనా, ఇరాన్ మరియు రోమ్ల మధ్య ఉన్న ప్రధాన వాణిజ్య మార్గాలను సమర్థవంతంగా నియంత్రించారు. ఈ దేశాల మధ్య వాణిజ్యం యొక్క గొప్ప విస్తరణ మరియు మతబోధకులు, శాస్త్రవేత్తలు మరియు కళాకారుల ఉద్యమం యొక్క గొప్ప యుగంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ సెషన్లో మనం వీటిని చూడగలిగాము: సాహిత్యం, గణితం, వైద్యం మరియు ఖగోళ శాస్త్రంలో గుప్త రాజవంశం సాధించిన విజయాలు, సున్నా వంటి ప్రాచీన భారతీయ ఆవిష్కరణలు మరియు ఖగోళ శాస్త్రం మరియు వైద్యంలో పురోగతి. వాస్తుశిల్పం మరియు వాణిజ్యంలో శాతవాహనులు మరియు పల్లవులు వంటి ప్రాంతీయ రాజవంశాల సహకారం.